విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పాపం బీఆర్ఎస్ పార్టీదేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఫీ రియంబర్స్మెంట్ చెల్లించలేదని, దానివల్లే ఇప్పుడు ప్రభుత్వంపై భారం పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. కాగా యూరియా విషయంలో భారత రాష్ట్ర సమితి దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సరిపడా యూరియాను ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆది శ్రీనివాస్ నిలదీశారు. అవినీతి కేసులు ఇరుక్కున్నందుకే కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది, వాస్తవ పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వం వచ్చి 20 మాసాలు అవుతుంది. విద్యా విధానంలో మార్పులు తీసుకుని వచ్చి పేద విద్యార్థులకు టెక్నాలజీని మరింత పెంపొందించి విద్యా బుద్ధులు నేర్పించే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉంది. వారు సమ్మెకు పోకుండా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం తప్పనిసరిగా వారితో మాట్లాడుతుంది. తప్పనిసరిగా వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచనలోనే పేద విద్యార్థులు చదువుతున్నటువంటి వాటిని కూడా ఇచ్చేటువంటి సందర్భంలో ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు వస్తుంది. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి జరుగుతున్నటువంటి ఇబ్బందిని గమనించమని చెప్పి చాలా సందర్భంలో కోరినటువంటి సందర్భం తప్ప పేదలకు